సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎన్నో ఏళ్లు పడుతుంది సినిమాల్లో ఛాన్స్ రావటానికి. కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి ఇట్టే హీరోయిన్స్ అవుతూ ఉంటారు. కానీ ఈ స్టార్ హీరోయిన్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావటం లేదని తెలిపింది. సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత కెరీర్ స్లో అవుతుంది. ఆశించిన స్థాయిలో అవకాశాలు రావు. కొంతమంది హీరోయిన్స్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తనకు ఆశించిన స్థాయిలో అవకాశం రావటం లేదని తెలిపింది. ఓ సూపర్ హిట్ సినిమా తర్వాత తనకు అవకాశాలు రాకుండా పోయాయని చెప్పింది. అలాగే ఆ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కినా కూడా తనకు అవకాశాలు రాలేదని, దర్శక నిర్మాతలు తనకు అవకాశాలు ఇవ్వటం లేదని తెలిపింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? ఆమె టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసింది. ఆమె ఎవరో కాదు, అదితి రావ్ హైదరి. ఈ ముద్దుగుమ్మ హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఆమె 1978 అక్టోబర్ 28న హైదరాబాద్లో జన్మించింది. ఆమె తల్లి విద్యారావ్ ఒక ప్రముఖ శాస్త్రీయ గాయని. తండ్రి ఎక్సన్ హైదరి. అదితి రాజకీయంగా ప్రముఖమైన కుటుంబాల నుండి వచ్చింది. ఇక అదితి తన సినీ ప్రస్థానాన్ని 2006లో మలయాళ చిత్రం ప్రజాపతితో ప్రారంభించింది. ఇందులో ఆమె ముమ్మూర్తి సరసన నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. హిందీలో ఢిల్లీ 6, రాక్ స్టార్, పద్మావత్ వంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో సమ్మోహనం, మహాసముద్రం వంటి సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కాట్రు వెలియిడై ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదితి కేవలం నటి మాత్రమే కాదు, భరతనాట్య నృత్యంలో శిక్షణ పొందిన నర్తకి కూడా. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె 17 ఏళ్ల వయసులో నటుడు సత్యదీప్ మిశ్రాను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ వారు 2013లో విడిపోయారు. ఆ తర్వాత నటుడు సిద్ధార్థ్తో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2024లో తెలంగాణలోని వనపర్తి జిల్లాలో శ్రీరంగనాయక స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. తాజాగా అదితి మాట్లాడుతూ హీరమండి సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయని తెలిపింది. కానీ సినిమా తర్వాత తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని అంది. నా నటనకు, డాన్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఆ ఖాళీ సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.